ఇక అప్డేట్ చూసుకుంటే మంచిర్యాల జిల్లాలోని కాత్యాయనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు ఉద్రిక్తతకు దారితీశాయి. కాత్యాయనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద రాజకీయ ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్ సిపిఐ అభ్యర్థులు భారీ బందోబస్తుతో కార్యాలయానికి చేరుకోగా కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి అక్కడికి వచ్చారు. ఇక ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని అది కాస్త ఘర్షణకు దారితీసింది. ఇక ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు దిగడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇక ఈ ఘటనలో పలువురు స్వల్పంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మరోవైపు చైర్మన్ ఎన్నికల్లో పాల్గొనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కాత్యాయనపల్లి 21వ వార్డు కౌన్సిలర్ స్వర్ణలతకు పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కోవాలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలో బాల్కసుమన్ పై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగగా బీఆర్ఎస్ శ్రేణులు ప్రతిఘటించాయి. మళ్లీ పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు మరోసారి లాఠీ చార్జ్ చేశారు. పలువురు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కాత్యాయనపల్లి మున్సిపాలిటీలో ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నట్లు సమాచారం.